సృష్టి జరుగుతుండనివ్వండి, ఎన్ని భూతముల లోకంలో పుట్టనివ్వండి, యోగ్యత అయోగ్యత విచారించకుండా పెడుతుంది. ఇదే ఈ కాత్యాయని తత్వమే అమ్మగా లోకంలో ప్రకాశిస్తుంటుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో ఒకడు పెద్ద అధికారి, వేరొకడు దారి దొంగ. అయినా కూడా రాత్రి అలిసిపోయి ఎన్నో దస్త్రాల మీద సంతకాలు పెట్టి ఇంటికొచ్చి ధర్మమూర్తి, న్యాయానికి పర్యాయ పదం, ఏ తల్లి కన్న బిడ్డో అని కీర్తింపబడినటువంటి పెద్ద అధికారిగా ఉన్న కొడుకు ఇంటికొచ్చి బడలిపోయి ఉన్నప్పుడు అన్నం పెడుతుందమ్మ. దారి దొంగతనాలు చేయడానికి అలవాటు పడిపోయిన కొడుకు రాత్రి 11 గంటలకి గోడ దూకి ఇంట్లోకి వచ్చి, అమ్మా ఎంత నీరసంగా ఉందో అమ్మా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి కొడతారని భయపెట్టానమ్మా, అందుకు ఇంటికి వచ్చాను, అన్నం పెట్టమ్మా అంటే, నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అన్నం పెట్టనంటుందా? ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని అన్నం పెట్టాక ఏడుస్తుంది. ఒరే ఇలాంటి కొడుకు అయిపోయావురా, చెయ్యకురా ఇలాంటి పనులని ఏడుస్తుంది. ముందు ఏడిస్తే కడుపు నిండా తిండని. అది ఆవిడ కారుణ్యం. లోకంలో ఒక కన్నబిడ్డ విషయంలోనే అమ్మ అలా ఉంటే, మరి ఇన్ని కోట్ల ప్రాణుల యోగ్యత అయోగ్యత విచారించి నేను అన్నం పెడతానని అనుకోండి అమ్మవారు, నేను క్షమింపబడేదనగాక మనలో ఎంతమందికి అన్నం తినే అధికారం ఉంటుంది? మీ వంటి పుణ్యాత్ములకు ఉంటుందేమో, నా వంటి వాడికి ఎక్కడుంటుంది? కానీ యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే, అదే కాత్యాయని తత్వం. అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా మా కదలికలు ధార్మికం చెయ్యి. అందుకే ధర్మిణి ధర్మవర్ధిని. అందరూ కేవలం వేదాంతాన్ని పరిశీలనం చేసి స్వస్వరూపానుసంధానం చేసుకుంటూ అగ్నిహోత్రంతో సంబంధం లేకుండా గృహస్థాశ్రమంలో ఉండకుండా కేవలం తత్వ విచారణం కోసమని బట్ట రంగు మార్చుకుని వేరొక రంగు బట్ట కట్టుకుని కూర్చోగలిగినటువంటి స్థితిలో ఉండిపోతారా? అందరూ లోకంలో అలా ఉండరు. కొన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరో అలా తయారు కావచ్చుగాక. మిగిలిన వాళ్ళందరూ సంసారాల్లో ఉన్నవాళ్లేగా. మరి అలా ఉన్నవాళ్ళందరూ కూడా తమ తమ కదలికల చేత మళ్ళీ కదలని స్థితిని పొందాలి. అంటే పరబ్రహ్మమును అనుభవించగలిగిన స్థితికి ఎదగాలి. ఈ కదలికలకు ధర్మమని పేరు. కదలకుండా ఉండలేరు, కదులుతారు. ఉద్యోగం చెయ్యాలి, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఓ కోరిక పుట్టింది, అది ధార్మికమైతే అనుభవించు, ధార్మికం కాకపోతే అనుభవించకు. ధర్మమనే చక్రంలో ఇముడుతోందా అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి.